హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రమ్య రవి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మనమైతే కొత్త మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. అప్పుడు నేను ఏ వీడియో పెట్టిన నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది. ఇంకెందుకు కలిసి మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈరోజు వీడియో ఏంటంటే తమ్మునే చూసే ఉంటారు కదా, మీ కామెంట్స్కి నా ఆన్సర్ అనేసి పెట్టాను. నాకు లాస్ట్ వీడియో ఇంట్రడక్షన్ వీడియో ఉంది కదా, చాలా మంచి కామెంట్స్ అయితే పెట్టారు. చాలా మంచి అనిపించింది. ప్రతి ఒక్కరు చూసిన ప్రతి ఒక్క మన సబ్స్క్రైబర్స్ అయినా మన వ్యూవర్స్ అయినా అందరూ ఆల్ ద బెస్ట్, ఇంకా మీరు భయపడకండి, ఇలాగే వీడియోస్ తీయండి అనేసి చాలా ధైర్యం అయితే చెప్పారు. చాలా మంచి అనిపించింది నాకు ఒక్కొక్క కామెంట్ చూస్తుంటే. నిజంగా నేను ఇన్ని రోజులు ఎందుకు ముందుకు రాలేదు అనేసి అలా కూడా అనిపించింది. ఇలాగే మీ ప్రేమ అభిమానం అనేది నాకు ఎప్పటికీ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను మంచి వీడియోస్ తీయడానికి ట్రై చేస్తానన్నమాట. మీకు నచ్చేలా తీయడానికి అయితే ట్రై చేస్తాను. నాకు అందరైతే బాగా ఇచ్చారు, సూపరు, బాగుంది, భయపడకండి, ఆల్ ద బెస్ట్ అనేసి అన్ని కామెంట్స్ అయితే అలా చాలా బాగా ఉన్నాయి. నాకు ఒక్క కామెంట్ అయితే నేను కొంచెం ఫస్ట్ అది బ్యాడ్ ఏమో అనేసి భయపడ్డాను. కానీ ఆలోచించిన తర్వాత వాళ్ళు చెప్పింది నా మంచి కోసమే అనేసి తర్వాత అనుకున్నాను అనమాట. అది నేను మార్నింగ్ అప్లోడ్ చేశాను కదా లాస్ట్ నా ఇంట్రడక్షన్ వీడియో. నైట్ పడుకునేటప్పుడు 10:30కి అయితే నేను ఫోన్ చూసుకున్నాను అనమాట. చూసుకుంటే అది ఫస్ట్ ఒక 2 లైన్స్ చూశాను. ఒక కప్ప ఒక బావి అని ఒకటి ఏదో పెద్దగా రాశారు కామెంట్. కానీ నేను మాత్రం ఫస్ట్ 2 లైన్స్ మాత్రమే చూసి ఇదేదో బ్యాడ్, ఇప్పుడు పడుకునే ముందు ఎందుకు ఇదంతా డిస్టర్బెన్స్ అనేసి నేను ఫోన్ పక్కన పెట్టాను. కానీ మధ్యలో ఆలోచన వచ్చింది, నేను పెట్టిన ఫస్ట్ వీడియోకే ఇలా జరిగింది ఏంటి అనేసి అనుకున్నాను. తర్వాత మార్నింగ్ లేచిన తర్వాత నేనైతే ఒకసారి మళ్ళీ కామెంట్ చూద్దాము అనేసి ఫోన్ అయితే ఓపెన్ చేసి కామెంట్ అయితే చూశాను అనమాట. అందులో అయితే ఈ కామెంట్ అయితే ఉంది. మీకు కావాలంటే పక్కన స్క్రీన్ షాట్ పెడతాను, ఇప్పుడు చెప్తాను చూడండి. ఒక కప్ప ఒక బావిలో దూకితే అన్ని కప్పలు అదే బావిలో దూకినట్టు కొత్త కాన్సెప్ట్తో ఛానల్ రన్ చేయకుండా మీరు కూడా అదే వంటల వీడియోలు పెడుతున్నారా? ఇంకెప్పుడు ఎదుగుతారు మేడం? అందరూ ఒకే ముసులో ఉంటే కొత్తగా ఆలోచించరా? ఇంకా బుర్రకు పదును పెట్టండి. జనాలు మెచ్చేలా ఏమి చేయాలి? యూట్యూబ్ని ఒక ఆదాయ మార్గంగా ఎలా బిల్డ్ చేసుకోవాలి అని మారండి మేడం. డిగ్రీ చదువుకున్నారు, చేపని తోమినట్టు మీ బుర్రని మీ ఆలోచనలతో తోమండి. ఆల్ ద బెస్ట్ అనేసి పెట్టారనమాట. చూసారు కదా కామెంట్ ఎలా పెట్టారో. నాకు నిజంగా ఫస్ట్ అనుకున్నాను, అదే చెప్పాను కదా, ఫస్ట్ ఏదో బ్యాడ్ అనేసి అనుకున్నాను. తర్వాత ఆలోచించితే వాళ్ళు చెప్పింది నిజంగా నా మంచి కోసమే కదా అనేసి అనుకున్నాను అనమాట. మీరు ఎవరో కానీ నాకైతే కామెంట్ పెట్టారు. చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎందుకంటే మీరు చెప్పింది నా మంచి కోసమే. కొంచెం నవ్వొచ్చింది లాస్ట్కు. ఏంటంటే చేపను తోమినట్టు మీ బుర్రను మీ ఆలోచనలు తోమండి అనేసి అన్నారనమాట. అక్కడ కొంచెం నాకు అనిపించింది. సరే అండి, ఇంకా మీదట నేను ఇంకా మంచి వీడియోస్ తీయడానికి అయితే ట్రై చేస్తాను. నాకు ఉన్నంతలో నేనైతే బాగానే చేద్దామనేసి అనుకుంటున్నాను. ఇంతవరకు బాగా సపోర్ట్ చేశారు. ఇక మీదట కూడా మీ సపోర్ట్ అనేది ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఆన్ మీద క్లిక్ చేస్తే అప్పుడు నేను ఏ వీడియో పెట్టినా నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది. ఇంకా అంతే అండి. థ్యాంక్ యూ. ఇంతవరకు ఓపిక నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. బాయ్.